తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని ఎలవసందు నందు 50C4A నందు గల 5 సెంట్ల భూమి మునెమ్మ వైఫ్ ఆఫ్ చెంగల్రెడ్డి పేరు మీద 1970లో మునెమ్మ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. కానీ శివ, బాలమ్మ ఇరువురు ఈ 5 సెంట్ల భూమి మాది అంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీడియాకు తెలిపారు. బాలమ్మ ఆదివారం నాడు తమిళనాడు నుంచి రౌడీ కూలీలను పిలిపించి మా ఇంటి స్థలంలోనే పశువుల షెడ్ను పెంకులను దౌర్జన్యంగా తొలగించిందని, ఈ భూ వివాదంపై జిల్లా కోర్టులో కేసు కూడా నడుస్తుందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీస్ శాఖ వారు వెంటనే స్పందించి మా భూమి మాకు ఇప్పించేలా తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నామని బాధితులు వాపోయారు. డిఎస్పీ మరియు ఎస్పీ అందరూ పై అధికారి నుంచి మాకు న్యాయం చేయమని సత్యవేడు నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు పూర్తి చేసుకున్న రైతు సార్, మాకు న్యాయం చేయండి. ఈ కేసు వచ్చి పెండింగ్లోనే ఉండదు. కేసు పెండింగ్లో ఉండి కూడా ఈ కేసు పైన ఇంజక్షన్ ఉండదు. దీనిపైన కేసు పెండింగ్లో ఉండి కూడా ఈ సొత్తుకి వాళ్ళకి సంబంధమే లేదు. దౌర్జన్యం చేసి ఎస్ఐ పై అధికారి నుంచి వాళ్ళు ఇది చేసుకొని మమ్మల్ని కూలి చేసుకున్న రైతును కొట్టి నాలా కాబట్టి మా ఇంటి వాళ్ళు వయసు అయిన వాళ్ళు సార్, కూలి చేసుకున్న వాళ్ళు. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాను సార్. నా పేరు పళని సార్. చేసినారు, మేము బతికినాము. ఈ మరిగా పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి. మాకు న్యాయం చేయండి సార్. మేము పేదవాళ్ళు, మేము కూలి చేసుకున్న వాళ్ళు. మా ఇంటి మీద దౌర్జన్యానికి వచ్చి శివానందం, బాల అనే వాళ్ళు ఇద్దరు కలిసి మమ్మల్ని కొట్టి నానాగబరా చేసి, మగ పిల్లగాలు ఎవరూ లేదు, బయట వెళ్ళిపోయి ఉన్నారు. కానీ మమ్మల్ని కొట్టి నానాగబరా చేసి మా ఇల్లంతా పగలగొట్టి మమ్మల్ని నాశనం చేసినారు. మేము పోలీస్ స్టేషన్కి పోతే మాకు న్యాయం జరగలేదు. బయట పడినని చెప్తా ఉన్నారు మమ్మల్ని. మేము చక్కగా వచ్చేసినాము. మీరు న్యాయంగా, మీరు కలెక్టర్ గారు అందరూ కలిసి మాకు న్యాయం చేయండి. మేము కూలి చేసుకున్న వాళ్ళు, మా సొత్తుకి అన్ని అధికారం, మా కాగితాలన్నీ ఉండి మాకు లాయర్లు కూడా మాకు చేయకుండా ఈ మరిగైపోయి ఆయన అడిగట్టుగా ఉన్నాడనేసి మరిగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకోము 1 నెల టైం తీసుకొని మా ఇంటి మీద కోర్టు మీద కాగితం పంపించినాడు. అప్పటి నుండి మమ్మల్ని కొట్టి నాలా చీలగా మమ్మల్ని చేస్తా ఉన్నాడు. ఈ మరిగంతా పరిస్థితి చేసి మమ్మల్ని దయచేసి మాకు మంచి చేయండి. టైం చేసి మాకు సర్వే వాళ్ళు కూడా వచ్చి సర్వే చేస్తే నీకు అధికారం లేదు, నీ చోటే మీరు గోడ పెట్టుకొని ఉంటే మమ్మల్ని గోడ పెట్టుకోకుండా మమ్మల్ని కొట్టి నాలా చీలా చేసినారు. మా బిడ్డల్ని మమ్మల్ని మేము ఇట్టంతా అవసరాలు పడినా మాకు ఎవరు న్యాయం చేయలేదు. గోడ పెట్టుకోకుండా అయిపోయినాము. ఇప్పుడు మా ఇల్లునే పగలు కొట్టి మమ్మల్ని నాశనం చేసినారు. మీరే మంచిగా మాకు న్యాయం చేయండి స్వామి, మిమ్మల్ని నమ్ముకున్నాము. అది దీనికి పైన మేము ఏమి చెప్పలేము, మాకు ఏమీ తెలీదు.